అందరికీ నమస్తే. మనందరం కూడా ఏదో సందర్భంలో పక్క రాష్ట్రాలకు టూర్లో పోతుంటాము. ఆడికి పోయినప్పుడు పెద్ద ఖర్చు అయ్యే విషయం ఏందిరా అంటే ఈ తిండే. కడుపు నిండా అన్నం తిందామంటే ఫుల్ మీల్స్ లేవంటారు. పోనీ ప్లేట్ మీల్సే తీసుకుంటే ఈ 150 రూపాయలు పైనే ఉంటాయి. పప్పు అడిగితే సాంబార్ ఇచ్చారు, సాంబార్ అడిగితే రసం ఇచ్చారు, పెరుగు అడిగితే ఏమో మజ్జిగ ఇచ్చారు. ఏది ఏమైనా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో దొరికినంత మంచి భోజనం యాడ దొరకదన్న విషయం ఏందిరా అంటే ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళకు బాగా తెలిసిన కొన్ని హోటళ్ళు ఉంటాయి. తక్కువ రేట్లో మంచి క్వాలిటీ కడుపు నిండా అన్నం పెట్టే హోటళ్ళు. అట్నే మా కడపలో కూడా కడుపు నిండా భోజనం పెట్టే హోటళ్ళు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటే ఈ నాగార్జున ప్యూర్ వెజ్ టిఫిన్ అండ్ మీల్స్. ఇక్కడ విషయం ఏందిరా అంటే ఉదయం సాయంత్రం అన్ని రకాల టిఫిన్లు, టీ, కాఫీలు మరియు మధ్యాహ్నం పూట భోజనం అయితే దొరుకుతుంది. సర్వీసు నీట్ గా క్లీన్ గా ఉంటది. ఎవరైనా కాస్త అఫీషియల్ గా తినాలనుకునే వాళ్ళకు సపరేట్ గా ఏసీ రూమ్ కూడా ఉంది. ఫుల్ మీల్స్ ఏమో 100 రూపాయలు, ఏసీ రూమ్ లో కూర్చొని తింటే 120 రూపాయలు. ఎప్పుడైనా నాన్ వెజ్ బాగా తిని మొఖం మొత్తేసినప్పుడు ఈ హోటల్ కి వచ్చా ఉంటాం. వేడి వేడి అన్నంలో ఊరగాయ, నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని, అప్పడాలు వేసుకొని నలుపుకొని తినే రోజులు చాలా ఉన్నాయి. ఈ మధ్య చాలా హోటళ్లలో నెయ్యి వేయడంలే. ఈడ మాత్రం కావాల్సినంత నెయ్యి వేసుకొని తినొచ్చు. నేను మాత్రం వేడి వేడి అన్నంలో మామిడికాయ ఊరగాయ, నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తింటా. ఆ రెండు కలుపుతా ఉన్నప్పుడే మంచి గమాలింపు వచ్చది. ఇక దాంట్లోనే వేడి వేడి పప్పు గట్టి కలుపుకొని 2 ముద్దలు లాగిస్తే పైసా వసూలు అక్కడే. మనసుకు బాగా తినాలని అనిపించినప్పుడు మొహమాటం లేకుండా ఇంట్లో ఎట్లా తింటారో బయట కూడా అదే విధంగా తినండి. స్టైల్లకు పోకండి. ఇక్కడ మాత్రం వీళ్ళు నాకు వడ్డించిన వాటిలో 3 రకాల ఊరగాయలు అయితే ఉన్నాయి. పప్పు ఉంది గట్టిగా, ఇంకా సాంబారు, రసము, పెరుగు, తాలింపు, అప్పలము, స్వీటు. ఇంకా ఎలాంటి మొహమాటం లేకుండా ఏ వస్తువు అయినా ఎన్నిసార్లు అయినా అడిగి పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి విసుగు లేకుండా బాగా సర్వీస్ చేస్తారు. మనం తినే స్టైల్ చూసి జనాలు భయపడతారని వచ్చి లేటు కూర్చున్నా. మనమంతా పక్కా మాస్ అన్న కుదిరితే నలుగురిని కలేసుకొని పోతా ఉంటాం అంతే. మీలో చాలా మందికి నేను తినే స్టైల్ చూసి మీరు గుర్తొచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మర్చిపోకుండా ఇప్పుడు ఒక లైక్ వేసుకోండి అన్న. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కూరలు బాగా రుచిగా ఉన్నాయన్న, బాగా తినబుద్ధి అవుతుంది. అన్నట్టు మీలో ఎంతమంది వెజిటేరియన్స్ ఉండారో వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఫుడ్ ఇంట్రెస్ట్ కూడా మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయచ్చు. అన్నట్టు చిన్నప్పటి ఒక మంచి ముచ్చట అయితే గుర్తొచ్చింది. బ్రహ్మ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. పెట్టిన లెక్కకు న్యాయం చేయాలనుకునే రకం. పద్ధతిగా ప్యాంటు గుండి లూజ్ చేసుకొని కూర్చుంటాడు. ఇంకా తినేటప్పుడు ఊరగాయ పచ్చడి కాడ నుంచి మొదలు పెట్టుకుంటే పప్పు, సాంబారు, రసము, పెరుగు అంతా అయిపోయేసి మళ్ళీ పప్పు కాడ నుంచి మొదలు పెడతాడు. వడ్డించే వాళ్ళకు విసుగొచ్చి అన్ని డబ్బరాలు, డేక్షాలు మా దగ్గరే పెట్టి పోతా ఉన్నారు. ఇలాంటి వాడు ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో మంచి సరదా జ్ఞాపకాలు. ప్రతి మనిషి జీవితంలో ఆస్వాదించగలిగేవి 3 విషయాలు: ఆకలి, దాహము, నిద్ర. ఈ 3 లోపించినప్పుడు అవతల ఎన్ని కోట్లు ఉన్నా వృధానేనో. మన పెద్దోళ్ళు కూడా మాట అన్నారు, తిండి తింటే కండగలదు, కండగలవాడేను మనిషో అని. నచ్చిన తిండి కడుపు నిండా తినండి, దానికి తగ్గ పని కూడా చేయండి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అన్నట్టు ఈ హోటల్ అడ్రస్ చెప్పడం మర్చిపోయాను కదా. ఇది కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ పోయే రూట్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి 4 అడుగులు ముందుకెళ్తే చాలు హోటల్ కానొచ్చది. కడపకి ఎవరైనా కొత్తగా వచ్చినా లేకుంటే కడపలో ఉండే వాళ్ళు ఇంకా ఈ హోటల్ పోవైనా ఒకసారి ట్రై చేయొచ్చు. మన వీడియోలు చూసే వాళ్ళలో చాలా వరకు 90% మంది చూస్తే 10% మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని చూపించింది యూట్యూబ్ లో. మన వీడియోలు నచ్చితే కొంత ఓపిక పెట్టుకుని అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నా మంచి మంచి వీడియోలు వచ్చా ఉంటాయి మీకు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మంచి మంచి ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు కూడా వచ్చా ఉంటాయి. దాంట్లో మీరు కూడా పాల్గొనొచ్చు. సో అదన్నా ఇయాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి అన్న. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్లే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అయినప్పుడే నలుగురు మన ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేనా? ఇది ఇయాల్టి మన వీడియో. పోయి ఇంకో వీడియోతో మళ్ళీ నేను త్వరలో మీ ముందుంటా. మీరు కూడా పోయి మంచిగా భోంచేసి అట్లా రెస్ట్ తీసుకోండి.